విశ్వనగరం దిశగా పరుగులు పెడుతున్న మన భాగ్యనగరం రియల్ ఎస్టేట్ రంగంలో దేశానికే తలమానికంగా నిలుస్తోంది. ఎటు చూసినా ఆకాశ హరమ్యాలు, కళ్ళు చెదిరే కట్టడాలతో హైదరాబాద్ సిటీ గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇలాంటి మహానగరంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కలను అత్యంత సురక్షితంగా, నమ్మకంగా సాకారం చేసుకునేందుకు మళ్ళీ మన ముందుకు వచ్చేస్తోంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్రాండ్ ఈవెంట్ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో. కేవలం ప్రాజెక్టులు నిర్మించడమే కాదు, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేసేటువంటి సంస్థ క్రెడై హైదరాబాద్. ఇండస్ట్రీలో అత్యున్నత ప్రమాణాలను పాటించే టాప్ సంస్థలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పబ్లిక్ కు బెస్ట్ ఆప్షన్స్ చూపించడంలో క్రెడై హైదరాబాద్ ఈవెంట్స్ ఎప్పుడూ ముందే ఉంటాయి. అందుకే ఈ అద్భుతమైన ప్రాపర్టీ షో కోసం నగరవాసులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త మార్గం చూపుతూ ప్రతిసారి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ఆగస్టు 28 నుంచి 30 వరకు హైటెక్స్ ప్రాంగణం వేదికగా జరగనుంది. ఈసారి మరింత గ్రాండ్ రేంజ్లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు క్రెడై పాలకవర్గం భారీ సన్నాహాలు చేస్తోంది. అందరికీ నమస్తే. సో ఈ రోజు మనం ఉన్నాము క్రెడై ప్రెసిడెంట్ ఎలెక్ట్ జగన్నాథ్ గారితో. ఆయన అడిగి క్రెడై ప్రాపర్టీ షో గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఓకే. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే మనకి ప్రాపర్టీ షోలో గుర్తొచ్చేది క్రెడై ప్రాపర్టీ షో. ఇప్పుడు కొత్తగా ఎవరైతే కనుక క్రెడై ప్రాపర్టీ షో విజిట్ చేద్దాం అనుకుంటున్నారో మన హైటెక్స్ లో జరిగేది, వాళ్ళకి ఎలాంటి యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి అంటే ఎలాంటి ప్రాపర్టీస్ చూడొచ్చు వాళ్ళు అక్కడ? మా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే మన హైదరాబాద్లో ఇస్ వన్ ఆఫ్ ది అథెంటిక్ ప్రాపర్టీ షో. మా దగ్గర ఉన్న డెవలపర్లు అందరూ అక్కడ ఉంటారు. మీకు 50 లక్షల యూనిట్ నుంచి విల్లాలు, అపార్ట్మెంట్లు మీకు కావాల్సిన బడ్జెట్లో అన్నీ ఒక దగ్గర ఉంటాయి. అండ్ చాలామంది ఇల్లు కొనాలంటే ఒక 2-3 వారాలు తిరిగి చేస్తారు. ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్లో ఒకటే దగ్గర అందరూ ఉంటారు. ఒకటే ప్లేస్లో 1 వీకెండ్ వచ్చి చూసుకుంటే అన్ని బ్రోచర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. డిసిషన్ ఈజీ అవుతుంది. సో మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఎగ్జిబిటర్స్ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావచ్చు. కమ్ సర్చ్ అండ్ బై అ హోమ్. అండ్ మనకి అవైలబిలిటీ ఎంతవరకు ఉంటుంది హైదరాబాద్ మార్కెట్ వైజ్ చూసుకుంటే? ఈ మధ్యన చాలా చూస్తున్న సోషల్ మీడియాలో అవైలబిలిటీ స్టాక్ చాలా ఉంది హైదరాబాద్లో అని. మన దగ్గర ఒక పర్మిషన్ ఇస్తే 6 years కన్స్ట్రక్షన్ అవుద్ది. ఈ రిపోర్ట్స్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డే 1 ఏ రోజైతే పర్మిషన్ వస్తుందో ఆ 5 yearsకి వచ్చే స్టాక్ ఈ రోజు యాడ్ చేస్తున్నారు. ఇవాళ బిల్డింగే కట్టినప్పుడు అది స్టాక్ యాడ్ చేసుకుంటే ఇంత స్టాక్ ఉంది అంత స్టాక్ ఉంది అంటే ఎండ్ ఆఫ్ ది డే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ ఎంత అవైలబిలిటీ వస్తుంది అనేది ఇంపార్టెంట్. నేను ఎక్కడో విన్నా 1,00,000 యూనిట్లో 2,00,000 యూనిట్లో అని చెప్తున్నారు. అంత ఉండదు. అది ఏమైపోయిందంటే ఇవాళ రేపు అది ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడడం రియల్ ఎస్టేట్ గురించి. అండ్ ఇంకొక విషయము ఓటీపీ, 1 time పేమెంట్స్ కూడా ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్ పబ్లిక్. అంటే చేయొచ్చా లేదా, ఎంతవరకు అది కరెక్ట్ అని చెప్పి కూడా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే ఒక చిన్న మెసేజ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతామా. వార్ అయిన తర్వాత నీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందా తగ్గిందా? పెరుగుతుంది. నీ డీజిల్ పెరిగింది, నీ పెట్రోల్ పెరుగుతుంది, నీ డే టు డే అది పెరిగినప్పుడు నీ డే టు డే కమోడిటీస్ కూడా పెరిగాయి. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా తగ్గుద్ది? ఒక ఇల్లు కట్టాలంటే ఎక్స్ కాస్ట్ ఉంటుంది. దానికంటే తక్కువ వస్తుందంటే మంచి ప్రోడక్ట్ రాదు. గుడ్ క్వాలిటీ కావాలంటే డెఫినెట్గా ఇంత ప్రైస్ ఉంటుంది. సో మీరు 1 time పేమెంట్, ఓటీపీలు అస్సలు తీసుకోవద్దు. ఇఫ్ యూ ఆస్క్ మీ, యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దిస్ స్పాంజీ స్కీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో హైదరాబాద్లోని బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో అంటే గుర్తొచ్చేది క్రెడై ప్రాపర్టీ షోని. సో ఈ ప్రాపర్టీ షో గురించి మరిన్ని డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి ఉన్నారు క్రెడై ప్రాపర్టీ షో కన్వీనియర్ జయపాల్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందామండి. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? సార్ ఇప్పుడు మనకి క్రెడై ప్రాపర్టీ షో అవబోతోంది. దిస్ ఇస్ ద 19th version. ఏర్పాట్లు అన్నీ ఎలా అవుతున్నాయి? This time we are coming up with a different theme. ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ అయినాయి. దిస్ టైమ్ వీఆర్ డూయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ ప్రాపర్టీ షో. ఈసారి ఫెసిలిటీస్ కానీ, పిల్లలు ఫ్యామిలీతో వచ్చిన సీటింగ్ ఫెసిలిటీస్ కానీ, స్టాల్స్ విజిట్ చేసి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి లాంచ్ చేసి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం ఈసారి. అండ్ అలాగే ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో మనకి హోమ్ బయర్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి, సో వాళ్ళు ఇక్కడ మన క్రెడై ప్రాపర్టీ షోలో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి ప్రాపర్టీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అరౌండ్ 70+ developers are participating this time and around 500+ projects will be displayed. లాస్ట్ టైం ప్రాపర్టీస్లో కూడా మీరు చూస్తే క్రెడై ప్రాపర్టీ షోలో ఎవరైనా ప్రాపర్టీ తీసుకుంటే
బిల్డర్స్ సమ్ ఆఫర్స్ ప్రొవైడ్ చేసిండ్రు, లైక్ ఈవీ బైక్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఫారిన్ ట్రిప్స్ కానీ ఇలాంటి ప్రొవైడ్ చేశారు. దిస్ టైం కూడా ఇలాంటి ఆఫర్లు అనేది ఉంటుంది. మీరు క్రెడై ప్రాపర్టీ షోలో వచ్చి మీరు ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని ఆన్ స్పాట్ బుకింగ్ చేసిన వాళ్ళకి బిల్డర్స్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ ఆస్పీషియస్ డేస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఆగస్ట్. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఎవరైతే లోన్కి వెళ్ళాలనుకుంటున్నారో అండ్ బ్యాంక్స్ కూడా మనకి క్రెడై ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. మనకి ఎన్ని బ్యాంక్స్ ఇందులో ఉండబోతున్నాయి, సో లోన్ ప్రాసెస్ అంతా ఎలా ఉండబోతుందని కూడా చెప్తారా? బ్యాంక్స్ వాళ్ళ ప్రాపర్ టీమ్స్ సెటప్ చేస్తారు. ఏమి క్లారిఫికేషన్స్ కావాలన్నా ఆన్ ద స్పాట్ వాళ్ళు క్లారిఫై చేసి మీ ఎలిజిబిలిటీ మీకు ఎంత వస్తుంది, హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ ఫర్ ద లోన్ ప్రాసెసింగ్, ఎవ్రీ డీటెయిల్స్ కూడా అక్కడ మీరు ప్రాపర్టీ షోకి వచ్చి తెలుసుకోవచ్చు. 2-3 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఎవ్రీ టైం. క్రెడై ప్రాపర్టీ షో కో కన్వీనర్ వినోద్ రెడ్డి గారితో ఉన్నాము. ఆయన అడిగి క్రెడై ప్రాపర్టీ షో గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నా అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను సార్. మన హైదరాబాద్ లో ఒక ప్రాపర్టీ షో అంటే చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేసేది క్రెడై ప్రాపర్టీ షో కోసమే. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ లాగా షోకేస్ చేస్తాం. క్రెడై ప్రాపర్టీ షో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, సో మీరు ఎలా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్రెడై క్రెడిబిలిటీ బాగా క్రియేట్ చేస్తున్నాము. సో క్రెడై ప్రాపర్టీ షో విల్ బి హ్యాపెనింగ్ ప్రాపర్టీ షో అండి. ఇప్పుడు జరిగిన ప్రాపర్టీ షోలో క్రెడై ప్రాపర్టీ షో అంటే ఆల్ బిగ్ బిల్డర్స్ విల్ కమ్ ఇన్ టు దిస్ ప్రాపర్టీ షో. దే విల్ షోకేస్ దేర్ ప్రాజెక్ట్స్. సో ఆబ్వియస్లీ క్రెడై ప్రాపర్టీ షో అంటే అందరు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుంది ఈ ప్రాపర్టీ షో. దిస్ విల్ ద సెకండ్ ప్రాపర్టీ షో విచ్ వీఆర్ హోస్టింగ్ దిస్ ఇయర్. ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ ఈ ప్రాపర్టీ షోకి క్రౌడ్ ఏమీ తగ్గదు. ఇట్ విల్ బి మోర్ దెన్ ది లాస్ట్ టైం ప్రాపర్టీ షో అండి. అండ్ ఇప్పుడు ఎవరైతే న్యూ హోమ్ బయర్స్ ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి మన క్రెడై ప్రాపర్టీ షోలో ఎలా ఉండబోతుంది వాళ్ళకి? మా క్రెడిబిలిటీ వల్ల మేము ఓన్లీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే పెడతామండి ఇక్కడ అన్ని. వీల్ హ్యావ్ డిఫరెంట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్, లేఅవుట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. మాక్సిమం గుడ్ డెవలపర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాపర్టీ షో. సో అందరికీ ఆప్షన్స్ ఉంటాయి. విచ్ ఎవర్ లొకేషన్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఆ లొకేషన్లో ఏ బిల్డర్ పార్టిసిపేట్ చేస్తున్నారో చూసి అదే స్టాల్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్ వైజ్ చూసుకుంటే కూడా ఎలా ఉండబోతోంది? మార్కెట్ అయితే ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ అండి. ఎప్పుడు కొన్నా ఇట్ ఈస్ లైక్ టూ లేట్ ఫర్ ఎనీ బయర్ అండి. సో కొనాలి అనుకున్నప్పుడు కొనేసేయాలి. ఇంకా దాన్ని డిలే చేస్తే మాత్రం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే క్వశ్చన్ ఉండదన్నమాట. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ బయర్, come to the property show, explore all the possibilities, explore all the options. చూడండి అందరు బిల్డర్స్ దగ్గర అవైలబుల్ స్టాక్ ఏమేమి ఉంది, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. మేక్ ది డెసిషన్ అండ్ క్లోజ్ ది డీల్ అండి. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకా డిలే చేస్తా ఉంటే ఇంకా ప్రైస్ పెరిగిపోతుంది తప్ప తగ్గేదైతే ఉండదు, గ్యారంటీ.